అనంతపురం పట్టణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ నగర విశాఖ తరపున ఆంధ్రప్రదేశ్ నగర సంఘం తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీరామనవమి సందర్భంగా పానకాల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి కోటం భాస్కర్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే శ్రీరాముని వారసులు అని చెప్పుకోవడానికి మాకు ఇదొక అవకాశం ప్రజలకు ఈ సందర్భంగా ఒక సేవ చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. భగీరథుని వారసులము, శ్రీరాముని వంశస్థులము, సగర చక్రవర్తిని పుత్రులం అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పానకాల పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిత్రులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ సగర పుత్రులం, భగీరథుని వంశస్థులం, శ్రీరాముని వారసులం అని చెప్పి చరిత్రను 3 వాక్యాలలో ప్రపంచ ప్రయాణికానికి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఒక చారిత్రక నేపథ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పే క్రమం, అలాగే శ్రీరాముని గురించి ఒక కొడుకుగా ఎలా ఉండాలో, ఒక సోదరునిగా ఎలా ఉండాలో, ఒక భర్తగా ఎలా ఉండాలో, ఒక స్నేహితునిగా ఎలా ఉండాలో, ఒక ప్రభువు ఎలా ఉండాలో ప్రపంచానికి చెప్పడమే రామాయణం యొక్క గొప్పతనం. రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి ఒక జీవన విధానాన్ని, ఈ ప్రపంచ నాయకులకు ఒక జీవన విధానాన్ని నేర్పిన ప్రభువు మన రాముడు. ఆ సందర్భంగా పరిపాలన నీతులను, రీతులను మరి ప్రజానికాన్ని తెలియజేసి ఒక సుభిక్షమైన పరిపాలనకు శ్రీకారం చుట్టిన శ్రీరాముడు. ఎక్కడ ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం రామరాజ్యం 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 అని. మరి అలాంటి రామరాజ్యం మనం అనుకుంటున్నామంటే ఈరోజు మన ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ నాయకత్వంలో ప్రజలకు ఒక సుభిక్షమైన పాలన జరగబోతుంది. అలాంటి రామరాజ్యం వైపు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఆశిస్తున్న ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆ రకమైన భావనతో ఉన్నారు.